స్టీఫెన్ చర్చ్ తెలుగు వర్షిప్లో ఉన్నటువంటి సభ్యులందరికీ దేవుని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ యొక్క సిఎస్ఐ సెయింట్ స్టీఫెన్స్ చర్చ్ పాస్టర్ ఐజక్ గారికి, అదే రీతిగా పాస్టర్ తెలుగు సర్వీస్ పాస్టర్ ప్రతాప్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సిఎస్ఐ డైసిస్ వారు ప్రతి ఆదివారం వారు ఇచ్చు వాక్యం ఆధారంగా ప్రతి ఆదివారం వారు చెప్తారు. ఈరోజు నాకు వారు సెలవిచ్చినటువంటి వాక్య భాగము అంశము ఏంటంటే ఫాల్ అంటే మూవింగ్ అవే ఫ్రమ్ గాడ్స్ పర్పస్. దేవుని ఉద్దేశం నుంచి పడిపోవటము, లేదా దేవుని ఉద్దేశం నుంచి మరలటము, లేదా దేవుని చిత్తం నుంచి దూరంగా వెళ్ళిపోవటము, ఇటువంటిది ఈ యొక్క అంశంగా తీసుకున్నాము. అయితే ఈ యొక్క లూకాసు వార్త 18వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి చూస్తే, ఇది వినిన వారు, పేజీ నెంబర్ 71 పేజీ, కొత్త నిబంధన. ఇది వినిన వారు అలాగైతే ఎవరు రక్షణ పొందగలడని అడుగగా ఆయన మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యములని చెప్పిన దేవుడి పరిశుద్ధ వాక్యం మన ఇంట్లో దీవించుగాక ప్రార్థన చేసుకున్నాం. దైవం మా తండ్రి, కృపగల మా ప్రభువా, ఈ యొక్క వాక్య ధ్యానంలోనికి మేము వెలుచుండగా తండ్రి, నీవు నన్ను కేవలం నీ నోటి పూరగా మాత్రమే వాడుకొని ఈ యొక్క ఆదివారం నీ బిడ్డలుగా అందించు వాక్యాన్ని నీవే ప్రభువా నన్ను కేవలం నీ నోటి పూరగా వాడుకొని నీ యొక్క మాటలను ఈ బిడ్డలుగా అందించులాగా సహాయం దయచేయమని యేసు జీవం కలిగిన అతి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చూస్తుంటాము. ఇదే వాక్య భాగము మరొక 2 సువార్తల్లో ఉంది. అది ఏమిటంటే మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం నుండి 26వ వచనం వరకు, మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం నుండి 27వ వచనం వరకు వాక్య భాగాన్ని. ఈ యొక్క వాక్య భాగాన్ని ముగ్గురు సువార్తికులు ఈ యొక్క వాక్య గురించి రాయడము మనం చూస్తుంటాం. ఎందుకు ప్రప్రథమంగా మనం చూస్తున్నామని, ఎందుకు ఎక్కువ సార్లు ముగ్గురు పరిశుద్ధ గ్రంథంలో ఒక సువార్తలో కొన్ని సువార్తల్లోనే 1-2 సువార్తలు ఉండేది. కేవలం 3 సువార్తల్లో ఈ యొక్క వాక్య భాగం ఎందుకు ఉన్నది అంటే, నిత్య జీవం గురించిన ఆతృత పడేటువంటి, లేదా నిత్య జీవం కొరకు ఆశపడేటువంటి ఒక యవనస్సు. ఈయన వ్యక్తిని మనం చూసినట్లయితే ఈయన ఎవరు అంటే, ఈయన ఒక యవనస్సుడు, ఇంకొకటి అధికారి, ఇంకొకటి చాలా మంచివాడు, 4వదిగా ధనవంతుడుగా మనం చూస్తుంటాం. యవనస్తుడు, అధికారి, ఒక మంచి వ్యక్తి, అదే రీతిగా ధనవంతుడుగా మనము చూస్తుంటాము. ఆయనకున్నటువంటి ఆ యొక్క ఆసక్తి మనం చూసినట్లయితే ఈ యొక్క వాక్య ధ్యానం లేదా ఈ కాంటెక్స్ట్ లూకాసు వార్త 18వ అధ్యాయం ఈ 18 నుంచి 27 వరకు మనం చూస్తాం. కానీ దీనికి ముందుగా ఈ యొక్క 15వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు 15వ వచనం నుండి 17వ వచనం వరకు వాక్య భాగంలో యేసుక్రీస్తు చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిని. ఈ యొక్క మాటలు ఆ యొక్క వ్యక్తి విని పరలోక రాజ్యము, నిత్య రాజ్యము, ఎల్లప్పుడూ దేవుడితో ఉండే రాజ్యం గురించి ఇక్కడ మనము ఆ వ్యక్తి విని వెంటనే ప్రభు దగ్గరికి వచ్చినాడు. నిత్య రాజ్యం గురించి ఆ అధికారి ఆయనను చూచి, సద్బోధకుడు ఆ నిత్య జీవములకు వారసుడున్నప్పుడు నేనేమి చేయవాలని ఆయన్ని అడగడం మనం చూస్తున్నాం. నిత్య జీవములకు వారసుడు ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు అనేకులు ఆ జన్మల్లో ఆయన పరిచర్య ఆరంభించినప్పుడు అనేక మంది బోధకులు, అనేక మంది పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు అనేకులు ఆయనను చిక్కు పెట్టాలని అనేక సార్లు ప్రశ్నలతో ఆయన సంధిస్తూ ఉంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అలాగే వారికి వాక్యపరంగానే వారి కూడా సమాధానాలు చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుని వచ్చి సద్బోధకుడా నిత్య జీవమునకు వారసు, అందుకు యేసు నేను మంచివాడిని లేదా సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవరును
సత్పురుషుడు కాదు. దేవుడు ఒక్కడే తప్ప ఎవరు సత్పురుషుడు కాదు. కీర్తనల గ్రంథం 86వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే, ఆ కీర్తనల గ్రంథము 86వ అధ్యాయం 5వ వచనము కీర్తనకారుడు అంటాడు, ప్రభువా నీవు దయాళుడు, నీవు క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన వాడు. ఈ మనస్సు, మంచి మనస్సు కలిగినటువంటి దేవుడు. అదే రీతిగా కీర్తనల గ్రంథం 119వ అధ్యాయంలో మనం చూస్తే 119:68వ వచనము అనగా 517వ పేజీ పాత నిబంధనలో మనం చూస్తే, నీవు దయాళుడవై మేలు చేయించున్నావు, మంచి కార్యాలు చేస్తున్నావు. అదే రీతిగా యేసుక్రీస్తును అతను నీవు సద్బోధకుడు అని పిలిచినప్పుడు దేవుడు ఒక్కడే తప్పితే మరి ఎవరు సద్బోధకుడు కాదు అని చెప్పుచు దేవుడు ఆ యొక్క ఆజ్ఞలను వివరిస్తున్నాడు. దేవుడు ఆ యొక్క ఆజ్ఞలను వివరిస్తున్నాడు. ఏమిటంటే ఈ యొక్క సంఘటన లేదా ఈ యొక్క మాటలు, ఈ సంభాషణ ఎక్కడ జరిగినదంటే మనం 18వ అధ్యాయం మొదట్లో యోర్దాను అద్దరిలో ఉన్నటువంటి యూదయ ప్రాంతము, ఈ ప్రాంతము మధ్యలో శిష్యులు అనేకులు ఆయన వెంబడిస్తున్నప్పుడు ఈ మాటలు ఆ యొక్క అధికారి అతన్ని అడగటము మనము చూస్తుంటాము. చాలా మంది చాలా సందర్భాల్లో నిత్య జీవం గురించినటువంటి మాటలు చాలాసార్లు ప్రభువుని అడిగినారు. అయితే ఈ యొక్క వ్యక్తి ఈ అధికారి, ఈ యవనస్తుడు, ఈ యొక్క ధనవంతుడైనటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారిని వచ్చి అడిగినప్పుడు సత్పురుషుడు కాదు, నేను కాదు అని చెప్తూ ప్రభు అంటాడు, వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్షులు పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపు మన ఆజ్ఞలను ఎరుగును కదా అని అతనితో చెప్పాను. ఇవన్నీ నువ్వు తెలుసు కదా. పాత నిబంధన ప్రకారం, యూదుల పారంచర్య ప్రకారము ప్రతి ఒక్క వ్యక్తి ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 16 నుంచి 20లో ఈ ఆజ్ఞలు ఉంటాయి. అదే విధంగా నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఈ యొక్క 10 ఆజ్ఞలు ఉంటాయి. వీటిలో ప్రధానమైన యేసుక్రీస్తు ప్రభు వారు కోట్ చేస్తూ ఈ ప్రాముఖ్యమైన ఆజ్ఞలు కదా, నువ్వు వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకోవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపవాలని ఉన్నది కదా అని ప్రభువారు చెప్పినప్పుడు ఈ వ్యక్తి అంటున్నాడు, నేను బాల్యం నుండి వీటిని అనుసరించుచునే ఉన్నాను. నేను బాల్యం నుండి నేను అనుసరించుచునే ఉన్నాను. ఈ యొక్క వ్యక్తికి అన్ని ఆజ్ఞలు అతడు తెలుసు. అతడు దేవుడి ఉద్దేశం అతను ఇంకా గ్రహించడం లేదు. నువ్వు నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఇవన్నీ నువ్వు తెలుసుకున్నావు. అవును ప్రభా, నేను అవన్నీ తెలుసుకున్నాను. అయితే నీకు ఒకటి కొదువుగా ఉన్నది. నిజంగా ఆ వ్యక్తి యొక్క ఆతురత మనం గమనిస్తే, లేదా ఆ వ్యక్తి యొక్క ఆశ మనం గమనిస్తే, మార్కు స్వార్తలో ప్రామాణికంగా మొట్టమొదటి రాసిన స్వార్త బైబిల్ స్వార్తలలో మార్కు స్వార్త. ఆ స్వార్తలలో రాస్తాడు. మార్కు స్వార్త 10వ అధ్యాయం 17 నుంచి 20లో మనం చూస్తే ఇదే కాంటెక్స్ట్ ని ఆ యొక్క యవనస్తుడు లేదా ఆ యొక్క అధికారి యేసుక్రీస్తు ప్రభు వారిని చూచి పరిగెత్తుకొని రావడం మనము చూస్తుంటాము. యేసుక్రీస్తు చూడండి 17వ వచనము 41వ పేజీ కొత్త నిబంధన మార్కు స్వార్త 10వ అధ్యాయం 17వ వచనం. ఆయన బయలుదేరి మార్గం పోచునగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట పరిగెత్తుకొని వచ్చినాడు, మోకాల్లో లేడు. తనకున్నటువంటి ఆ ఇంటెన్షన్, దేవుని రాజ్యంను, ఆ యొక్క రాజ్యంలో అతను ఉండటానికి అతను ఏర్పాటు చేసుకున్నట్టు, లేదా అతనుకున్న ఆశ మంచిదే, కానీ దేవుడు ఒకే ఒక మాట సెలవిచ్చినాడు, నీకు అన్నీ ఉన్నాయి, నువ్వు అన్ని అధికారులుగా ఉన్నావు, నువ్వు అన్ని బాల్యం నుంచి నువ్వు అది ఎదుర్కొన్నావు, ఒకటి నీకు పొదువుగా ఉన్నది. ఏమిటంటే అప్పుడు నీకు ఒకటి ఇంకా పొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ బీదలకి అమ్మి బీదలకి అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీకు ఇంకా ఒకటి పొదువుగా ఉన్నది. 2 చెప్పాడు ఇక్కడ ప్రాముఖ్యంగా. నీకు ఒకటి పొదువుగా ఉన్నది, నీకున్న దాన్నంతా అమ్మి బీదలకి.
నీకున్నది బీదలకు ఇమ్మని చెప్తుంటారు కొంతమంది. ప్రభువు చెప్పిన మాట, నీకున్నదంతయు అమ్మి బీదలకు ఇమ్ము. రెండవది, నీవు వచ్చి నన్ను వెంబడించు, ఫాలో మీ. ఈ రెండు ప్రభువు ఆ యొక్క వ్యక్తిని అడిగినాడు. నిజంగా ఒక పరలోక రాజ్యం గురించినటువంటి ఆ అవగాహన ఉన్న ఒక వ్యక్తిని వేరొక వ్యక్తి లేదా ఎవరున్నా ఈ ఆపర్చునిటీ, ఈ అవకాశం వస్తే ఖచ్చితంగా సద్వినియోగం చేసుకునేవారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు నన్ను వెంబడించు అని ఆహ్వానించినాడు. మనం చూస్తే ధనవంతులలో ఇదే మాట మనము చూస్తే మత్తయి మనం జ్ఞాపకం చేసుకుంటే ట్యాక్స్ కలెక్టర్ ఆయన కూడా పన్ను వసూలు చేసేవాడు. ఆయన కూడా చాలా 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 పన్ను వసూలు చేసేవాడు. ఆయన సమస్తమును విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించినాడు. అందుకు ఇక్కడ అతడు మిక్కిలి ధనవంతుడు కనుక ఈ మాట విని వ్యసనపడ్డాడు. అతనికి ఉన్న ధనవంతుడు లేదా అతను ఆ మాట ఎందుకు అమ్మి ఇతరులకు ఇవ్వాలి, ఈ యొక్క ధనము ఎందుకు ఇవ్వమన్నాడు ప్రభు అనేది ఆలోచించకుండా అతను తిరిగి వెనక్కి వెళ్ళిపోవటం మనము చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆజ్ఞలను చూపించినాడు. నీకొక్కటే కొదువుగా ఉన్నది, ఈ ధనాన్ని ఇచ్చి నువ్వు నన్ను వెంబడించు, అప్పుడు నిత్య జీవం నీకు అనుగ్రహిస్తాను, నిత్య జీవం నీకు దొరుకుతుంది, నువ్వు నన్ను వెంబడించు అని ప్రభువు చెప్పినప్పుడు కూడా ఈ యొక్క వ్యక్తి దాని మీద ఆశ ఉంది. చూడండి, అక్కడ ఆయన ఆ ధనవంతుడు మిక్కిలి వ్యసనపడగా, ఇంకా మార్కు సువార్తలో మనం చూస్తే అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక, మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనం, అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాటలకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. ముఖము చిన్నబుచ్చుకొని అంటే ఆస్తి మీద లేదా ఈ లోకపరమైనటువంటి వాటి మీద ఎంత ఆ యొక్క వ్యక్తికి ఆశ, ప్రేమ ఉన్నదో చూడండి. ఒక యవనస్తుడు దేవుని విషయముల గురించి తెలుసుకున్న వ్యక్తి, యూదుడు, అధికారి, ఇంకా చెప్పాలంటే చాలా మంచి వ్యక్తి, ఆజ్ఞలన్నీ పాటించిన వ్యక్తి ధనము దగ్గరికి వచ్చేసరికి అక్కడ పడిపోవడం మనం చూస్తాం, లేదా దేవుని మార్గం నుంచి తిరిగి వెళ్ళిపోవడం మనం చూస్తుంటాం. మనం ఒకసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మన పరిస్థితులు మనం జ్ఞాపకం చేసుకుంటే, కేవలం ధనము మనమైతే మేము చెప్పుకోగలమేమో, దేవుని కొరకు మేము ఎంతైనా ఇస్తాం, ఎంతవరకు ఇస్తాం. ఇక్కడ ప్రభువు ఈ వ్యక్తికి ఈ ధనం ఉంది కాబట్టి ఈ ధనం అమ్మి బీదలకు ఇచ్చి అప్పుడు నన్ను వెంబడించు. ఒకటి కొద్దుగా ఉండదు. మన జీవితాల్లో మనకి దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఇంకా చాలా కొద్దుగా ఉండొచ్చు. దేవుడిలో ఆ యొక్క సహవాసంలో గడపడానికి కొన్ని కొద్దుగా ఉండొచ్చు, కొన్ని అడ్డముగా ఉండవచ్చు. దేవుడి దృష్టికి మనము ఆ దేవుడి యొక్క వెళ్ళడానికి లేదా దేవుడు మన ప్రార్థన వినడానికి కొన్ని అడ్డముగా ఉండవచ్చు. అది ఈ యొక్క వ్యక్తిలో ధనమే కావచ్చు, మన జీవితంలో, మన ప్రాక్టికల్ జీవితంలో మన వర్క్ అవ్వచ్చు, మనకున్నటువంటి ఆ యొక్క పరిస్థితులు అవ్వచ్చు, కుటుంబం అవ్వచ్చు, భార్యలు అవ్వచ్చు, బిడ్డలు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు. ఏరున్నా దానిని ప్రభువు కొరకు విడిచిపెట్టి వెళ్ళడానికి సిద్ధంగా ఆదిమ సంఘాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 45వ వచనంలో మనం చూస్తే ఆదిమ సంఘము వారు యేసుక్రీస్తు యొక్క స్వార్థను విస్తరింపజేయడానికి 43వ వచనం, మనం 34వ వచనం, 35వ వచనం 2వ అధ్యాయం చూస్తే పేజీ నెంబర్ 104వ పేజీ. కాబట్టి 2వ అధ్యాయం 45వ వచనం ఒకసారి చూద్దాం. ఇదిగాక వారు తమ చర స్థిరాస్తులు నమ్మి అందరికీ వారి యొక్క అక్కరి కొలది పంచిపెట్టినారు. ప్రభు యొక్క సేవ నిమిత్తము, ప్రభు యొక్క స్వార్థ విస్తరింపజేయడం నిమిత్తము వారి యొక్క ఆస్తులను సైతం వారు లెక్క చేయకుండా అమ్మి మనము చూస్తున్నాం. అదే రీతిగా అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 34వ వచనం ఒక పేజీ తిప్పితే 34వ వచనంలో మనం చూస్తే
భూమి అయినను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటిని వెల తెచ్చి అపోస్తుల పాదము ఎదుట పెట్టుచూ వచ్చింది. ఆత్మ సంఘం దేవుని కొరకు, దేవుని స్వార్థ కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు వారు తమ కలిగిన వాటన్నిటిని అమ్మి వారు ఇచ్చినారు. ఇక్కడ మనం వాక్యంలో మనకి ఈరోజు దేవుని ఉద్దేశం నుంచి తప్పిపోవడంలో మనకి ఏది అడ్డంగా ఉన్నది, దేవుని యొక్క ప్రణాళికలో నుండి వెళ్లకుండా మనం ఏది అడ్డుకుంటుంది, అది ఏదైనా కావచ్చు. ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఉండొచ్చు. కొంతమందికి దేవుడి కంటే కొన్నిసార్లు ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తుండొచ్చు. మన స్కూల్లో కావచ్చు, మన కాలేజెస్లో కావచ్చు, యూనివర్సిటీలు ఎక్కడైనా ఏది నీకు అడ్డంగా ఉన్నది. ప్రభు ఎన్నోసార్లు సేవకుల ద్వారా, ప్రభు ఎన్నోసార్లు బైబిల్ స్టడీస్ ద్వారా, ప్రభు ఎన్నోసార్లు నీతో వ్యక్తిగతంగా మాట్లాడుతుండొచ్చు. ఇది నీకు నాకు అడ్డంగా ఉన్నది. అవును, మనుషులకు అనుకోవచ్చు. అందుకే పేతురు అన్నాడు, యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు ఇదే వాక్య భాగంలో, లూకాసు వార్త 18వ అధ్యాయం చదివిన వాక్య భాగంలో, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది వెజ్జంలో ఒంటె దూరుట సులభం అని చెప్పిన ఒక సామెతగా ప్రభు చెప్తున్నాడు. ఇది ఈ వాక్యాన్ని పట్టుకొని మళ్ళా ధనవంతులు దేవుని రాజ్యంలో చేరని చాలా మంది చెప్పుతూ ఉంటారు. కాదు, ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట కంపేర్ చేస్తున్నారు. సూది బెజ్జంలో ఒంటె దూరటం, సూది బెజ్జంలో ఒంటె అయినా దూరుతుందా? ఒంటె దూరుట సులభము, అదన్నా దోచడం సులభమే, కానీ ధనవంతుని దేవుని రాజ్యంలో తీసుకురావడం సులభం కాదు అని చెప్పినాడు. వెంటనే మనలాగే మన ఆలోచనలు పక్కనుండే వ్యక్తి పేతురు ప్రభువా అంటున్నాడు, అలాగైతే ఎవరు రక్షణ పొందగలరు? ఇంకెవరయ్యా ప్రభు అని, ఇంకెవరయ్యా ఇంకొచ్చేది నీ దగ్గరికి, ఇంకెవరయ్యా నేను వెంబడించేది, ఇంకెవరయ్యా ఆస్తి కొనేది అంటున్నాడు. అయితే మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములు, మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తుంటాము. దేవునికి సమస్తము సాధ్యము. మన బలహీనతలు కావచ్చు, మన అడ్డుగోడలు కావచ్చు, అది ఏదైనా దేవుని కొరకు దేవుని వెంబడించే ప్రక్రియలో మనకు అడ్డముగా ఏదొచ్చినా దాన్ని తొలగించుకోలేము అనుకుంటాము, కానీ దేవునికి సమస్తమును సాధ్యమని చెప్తున్నాడు. ఒకవేళ ధనము కాకుండా ఇంకొకటి ఉండొచ్చు, మనకి ఇంకొకటి ఉండొచ్చు. మన జీవితాల్లో లేదా మన రక్షణ జీవితంలో అనేకటువంటి కష్టాలు ఉండవచ్చు. దేవుని దగ్గరికి వెళ్ళకుండా మన యొక్క సొంత ఒకవేళ ఫైనాన్షియల్ పరిస్థితి అయి ఉండొచ్చు, కొన్ని పరిస్థితులు అయి ఉండొచ్చు. వాటన్నిటిని అధిగమించగలిగిన శక్తి మనకు దేవుడు అనుగ్రహించినాడు. దేవుని కృప, దేవుని శక్తి మనకు అనుగ్రహించినాడు. రక్షణ పొందిన దేవుడు సాతానును జయించే శక్తిని మనకి ఇచ్చినాడు. మనం అనుకుంటాము మనం జయించలేమేమో, మనము జయించలేకపోతున్నాము, మనల్ని మనమే అనుకుంటాము. జయించు శక్తిని ప్రభు మనకు అనుగ్రహించినాడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. ఆ జయించే శక్తి పొందుకున్న మనము ఈ లోకంలో దేవుని కొరకు, దేవుని యొక్క రాజ్యవ్యాప్తి కొరకు వాడబడాలి. మనకున్న అడ్డంకులను ఈ సాకులు చెప్పుకుంటూ మనము ఉండకూడదు. ఇదే రీతిగా ఒక్కొక్కసారి ఒక్కొక్క జీవితాల్లో కొన్ని అడ్డాలు వస్తుంటాయి. కొంతమందికి అడ్డాలు వస్తుంటాయి. దేవుడి నుంచి పక్కకు వెళ్ళిపోయే పరిస్థితులు వస్తుంటాయి. మనమేదో భక్తి పరులమని కాదు. ఆది కాండం నుంచి మనం చూస్తే సర్పం వచ్చి అవని మోసపరిచినప్పుడు దారి తప్పాడు. ఎన్నోసార్లు సాతానుడు వచ్చినప్పుడు దారి తప్పాడు. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 7 నుంచి 22వ వచనంలో ఇశ్రాయేలీయులు అనేకులు దేవుడు నడిపించినాడు, కానానులోకి ప్రవేశించినాడు. యెహోషువ, మోషే తర్వాత యెహోషువ తర్వాత తరాలు మారింది. ఎవరికి దేవుని గురించిన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేసి అన్ని మర్చిపోయిన ఒక తరం వచ్చింది.
వీటన్నిటిని మరిచి చెడుతనం విస్తరించింది. ఈ చెడుతనం విస్తరించిన కాలంలో మరలా మార్గం తప్పిపోయినాడు. అయినా తప్పిపోయినా కూడా దేవుడు వారి కొరకు న్యాయాధిపతులు పంపించి అనేకులను వారిని చెరలోనికి వెళ్ళకుండా రక్షించినాడు. దేవుడు అనేక సార్లు మనం మార్గము తప్పిపోయినప్పుడల్లా దేవుడు మనల్ని సరిచేయాలని పంపిస్తుంటాడు. అయితే మనల్ని మనం హృదయ కఠినంగా మనము మార్చుకుంటాం. పిల్లలు మన హృదయం మనం కఠినంగా మార్చుకుంటాం. హృదయం కఠినంగా మార్చుకుంటాం. అన్నెసెసరీ వైపు వెళ్తున్నాం. దేవుని వాక్యము, దేవుని కార్యాలు ముందు పెట్టుకొని వేరే వారి వైపు నిజంగా మన అవసరత పని ఉన్నప్పుడు కాదు, దేవుని కార్యాలకు మనకు అడ్డు వేరు వస్తుంది. నా జీవితంలో ఈ మధ్య ఎట్లా ఉందంటే కొద్ది 2 నెలల నుంచి మామూలుగా లేవగానే ప్రేయర్ చేసుకుంటాం, బైబిల్ చదువుకుంటాం. లేవగానే వీడియో కాల్ వెళ్ళిపోతుంది మా పాపకి. లేవగానే మా కూతురికి వీడియో కాల్ వెళ్ళిపోతుంది. హెచ్చరిస్తున్నాడు దేవుడు కొన్నిసార్లు. ఏది అర్థంగా ఉన్నది వీడియో కాల్ చేయడం తప్పు కాదు. దేనికి స్నానం ఇస్తున్నాము, దేని కొరకు ఎక్కువ కేటాయిస్తున్నాము, అది ప్రాముఖ్యమైనది. కాబట్టి ఇదే పౌలు భక్తుడు కూడా అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రికలో ఇదే ఇచ్చిన కాంటెక్స్ట్లో సిఎస్ఐ డైసిస్ ఇచ్చిన కాంటెక్స్లో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7 నుంచి 10 చూస్తే ఈ కాంటెక్స్ట్ అబద్ధ బోధకుల గురించి హెచ్చరిస్తూ పౌలు భక్తుడు తిమోతికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో అంటున్నాడు, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి అన్నెసెసరీ టాక్స్ ని వదిలిపెట్టి దేవభక్తి విషయంలో నీకు నువ్వే సాధకం చేసుకోను. 191వ పేజీ. దేవభక్తి విషయంలో, దేవుడి గురించి భక్తి, దేవుడి గురించి తెలుసుకున్న విషయంలో నిన్ను నువ్వే సాధకం చేసుకో. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విడిచిపెట్టి. సంఘానికే కాదు, తిమోతి యవనస్తుడు, ఒక యాజకుడు లేదా ఒక దేవుడికి సేవ చేస్తున్న వ్యక్తి ముసలమ్మ ముచ్చట్లు విడిచిపెట్టి ఇంకా అంటున్నాడు, చూడండి, దేవభక్తి విషయంలో నిన్ను నువ్వే సాధకం చేసుకో. ట్రైన్ యువర్ సెల్ఫ్స్. నిన్ను నువ్వే సిద్ధం చేసుకో. దేవుడికి కొరకు ఎలా వాడవాలనేది సిద్ధపరచుకో. నీకున్నటువంటి ఆ యొక్క అన్నెసరీ థింగ్స్ విడిచిపెట్టి నువ్వే సాధకం చేసుకో. ఇంకా ఎగ్జాంపుల్గా అంటున్నాడు, చూడండి, శరీర సంబంధమైన సాధనము కొంచెం మట్టుకే ప్రయోజనకరము, కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలో, రాబో జీవ విషయంలో వాగ్దానంతో కూడినదై అన్ని విషయంలో. శరీర సంబంధమైన సాధనము మనము ఎక్సర్సైజ్, జిమ్ కొంతమట్టుకే మనల్ని నిలబెట్టాలి, కొంతమట్టుకే. అది ఓన్లీ మన శారీరకంగా మనల్ని స్థిరపరచడానికి లేదా నిలబెట్టడానికి ఉంటుంది. కానీ ఇక్కడ అంటున్నాడు దైవభక్తి విషయంలో, జీవం విషయంలో ప్రయోజనకరంగా ఉంది. ఇంకా అంటున్నాడు శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనం, కానీ దైవభక్తి ఇప్పుడే మాత్రమే కాదు, జీవం విషయంలోను, రాబో జీవం విషయంలోను వాగ్దానంతో కూడినదై ఉన్నది. కాబట్టి తిమోతి హెచ్చరిస్తున్న వాక్యంలో నువ్వు నీ అంత నువ్వే ప్రయంగా, నిన్ను నువ్వే సాధకం చేసుకో. నిన్ను నువ్వే ప్రభు మాట్లాడినప్పుడు దాన్ని నువ్వే మార్చుకో, నీ స్థితిని మార్చుకో. ఈ యొక్క అబద్ధ బోధకుల నుంచి నువ్వు దూరంగా ఉండు. ఈ యొక్క అబద్ధ బోధకుల నుంచి నువ్వు వీటిని విడిచిపెట్టు, వీటిని వినకు. ఈ టాక్స్ జరిగినా కూడా నువ్వు వినకు అని ఈ యొక్క పత్రికలో కూడా తిమోతిని హెచ్చరిస్తున్నాడు. పక్కకు రా అంటున్నాడు. వేటి విషయంలో మనం పక్కకు వెళ్ళాలి, వేటి విషయంలో మనం దేవుడి కార్యంలో కొరకు మనం వెళ్తున్నాం అనేది ప్రామాణికంగా ఉన్నది. ఈ యొక్క మన జీవితంలో మనల్ని స్పిరిచువల్లీ మనం ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఏది అడ్డుగా ఉన్నది,
మనం అన్నింటిలో మంచిగా ఉండొచ్చు. ప్రతి ఒక్క వ్యక్తికి, సొంత వ్యక్తికి వ్యక్తిగతంగానే తెలుస్తుంది మనం దేవునిలో తక్కువగా ఉన్నాం. మనం మంచిగా దేవుని స్వార్థలో వాడబడుతూ ఉండొచ్చు. మనం దేవుని కార్యాల కొరకు ఎప్పుడు ముందు ఉండొచ్చు. కానీ ఎక్కడో ఈ ధనవంతుల మాదిరిగానే ఈ ఒక పర్టికులర్ థింగ్ మీద మనము ఆశ కలిగి ఉండి దేవుని విషయంలో ఆయన వెంబడించకుండా పక్కకు కలుగుతున్నాం. మనం మార్చుకోవాలి, మనం పరీక్షించుకోవాలి. మనలో ఉన్నటువంటి ఆ యొక్క విగ్రహాలను మనం గుర్తించుకోవాలి. మనం తెలుసుకోవాలి, మనం గుర్తించుకోవాలి. అది మనకు ఒకవేళ డబ్బు కావచ్చు, గర్వం కావచ్చు, కీర్తి కావచ్చు, ఈ ట్రెండ్లో వాడే ఫేమ్ కావచ్చు, ఏదైనా ఇది దేవునికి మనకు అడ్డుగా ఉన్నదా లేదా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకోటి, ఈ లోక సంబంధమైన వాటి మీద ఆశ పెట్టుకోకూడదు. ఈ లోక సంబంధమైన వాటి మీద ఆశ పెట్టుకోకూడదు. మరి ఎలా బ్రతుకుతారంటారు? ఈ లోకపరమైన వాటి మీద, భూ సంబంధమైన వాటి మీద మనం మనస్సు పెట్టక పరలోక సంబంధమైన వాటి నిమిత్తము మనము ఎదురు చూడాలి. కష్టం ఇది. అయితే దేవుడు కృప కలిగిన దేవుడు, సమస్తమును సాధ్యము చేయగలుగును అని చెప్పిన దేవుడు. ఆయన కృప మీద ఆధారపడాలి. దేవుడు మనకు ఆ శక్తిని ఇస్తాడు. దేవుడి ఆ సర్వాంగ కవచమును మనం ధరించుకొని ఈ లోకంలో సాతాను సంబంధమైన కార్యాలు ఎదుర్కోవడానికి ప్రభు మనకి శక్తినిస్తాడు. ఒక అసాధ్యమైన పరిస్థితుల్లో కూడా దేవుడిని విశ్వసించగలిగిన శక్తి ప్రభు మనకిస్తాడు. అసాధ్యమైన పరిస్థితుల్లో మనం ఇంకా నాకు లేదు, ఛాన్స్ లేదు, చాయిస్ లేదు అన్న పరిస్థితుల్లో కూడా దేవుని ఎదురు వెళ్ళాలి, దేవుని అడగాలి. అటువంటిని అధిగమించగల శక్తి ప్రభువు మనకిస్తాడు. దాన్ని అడగాలి. అదే స్పిరిచువల్ ఎక్సర్సైజ్. ప్రతిదినము ఈ లోక సంబంధమైన వాటిని పేతురు భక్తుడు మొదటిగా పేతురు ఒక మాట అడుగుతాడు, ప్రభువా మేము నిన్ను వెంబడిస్తున్నాం కదా, ప్రభువా నేను మిమ్మల్ని వెంబడిస్తున్నాం కదా, మాకేం దొరికింది? శిష్యుల్లోనే ఈ ప్రశ్న వచ్చిందంటే యేసుక్రీస్తుని విశ్వసించి మనకి ఎన్నిసార్లు వచ్చింది మనలో వ్యక్తిగతంగా? ఎందుకు నేను వెంబడిస్తున్నాను కదా, మాకేంటి అనేది కొన్నిసార్లు అడుగుతాం మనం. మొన్న సాత్వికం కూడా వాడి సామాన్లు మోసాను నేను, నాకేంటి అని అడిగాను నేను. వెళ్దామన్నా నైట్ డిన్నర్ అన్నాడు, ఈరోజు రేపు మనకేంటి అని కొన్నిసార్లు దేవుడి శిష్యుడికే వచ్చింది. దేవుడి శిష్యుడికే, యేసుక్రీస్తు ప్రభుకే. మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాను కదా ప్రభువా, మాకేంటి? పరలోక రాజ్యంలో తాళాల చెవులు నీకు ఇస్తాను. పరలోక రాజ్యంలో నీకు సమస్తమును నీకు అనుగ్రహిస్తాను. ఇంకా పరలోక సింహాసనం మీద 12 మందితో మిమ్మల్ని కూర్చుండబెట్టి మీరు ఏం చేస్తారు? తీర్పు తీరుస్తారు. ఇది నీకు అనుగ్రహిస్తున్నాను. భూలోక సంబంధమైన వాటిని విడిచిపెట్టి పరలోక సంబంధమైన వాటి మీద ఆశ పెట్టుకోవాలి. ఉండొచ్చు మన అవసరతలు, మన అక్కర్లు భూలోక సంబంధమైన వాటి మీదే ఉంటాయి. కానీ వాటిని అధిగమించగలిగిన శక్తి ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. మనం దేనిని వెంబడిస్తున్నాం, దేని వైపు ఉన్నామనేది మనం పరీక్షించుకోవాలి. ఈ యొక్క వాక్య ధ్యానంలో ఈ యొక్క ధనవంతుడు, ఈ యొక్క మంచి వ్యక్తి, ఈ యొక్క యవనస్తుడు కేవలం ఆ యొక్క ధనం మీద ఆశ పెట్టుకొని దేవుని యొక్కకు రాలేకపోయినాడు. మన జీవితంలో అటువంటి ఏవైనా ఉన్నాయా? మన జీవితంలో అటువంటి ఏవైనా పరీక్షించుకోవాల్సి ఉన్నాయా? మన జీవితంలో అటువంటిది దేవుడికి అడ్డముగా ఏదైనా ఉన్నదా లేదా అనేది మనం పరీక్షించుకొని ఆ యొక్క పడిపోయే స్థితి నుంచి మరలా తిరిగి లేచి ప్రభు వద్దకు రావాలి. తిరిగి లేవడం ఇంపార్టెంట్. పడిపోవడం సాతాను చేసే పని. తిరిగి లేవాలి.
తిరిగి అన్నీ కట్టుకోగలిగారు. మనం భక్తులను చూస్తే యోగు భక్తుడిని, అబ్రహాము భక్తుడిని ఎన్ని శ్రమలు మరలా తిరిగి కట్టుకున్నాడు. దేవుడు కట్టాడు, దేవుడి మీద ఆధారపడి ఉన్నాడు. దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు పడిపోవడం దేవుడి చిత్తం నుంచి వెళ్ళిన తప్పిపోయిన కుమారుడు మనం కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుని యొక్క తన తండ్రి ఇంటిని విడిచిపెట్టి దూరదేశంకి వెళ్ళినాడు. ఆయన తండ్రి మరలా తిరిగి తాను పశ్చాత్తాపడి తిరిగి వచ్చినప్పుడు ప్రభు చేర్చుకున్నాడు. తిరిగి లేవడం, తిరిగి కట్టుకోబడటం, తిరిగి కట్టబడటం అనేది మనలో మన మనసులో ఉంటుంది. అదే దేవుని కొరకు ఏ విడిచిపెట్టాలో విడిచిపెట్టి పడిపోయిన స్థితిలో ఉండి ఆయన లేవనెత్తి జీవితాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. దేవుడు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మనల్ని పిలిచిన పిలుపుని జ్ఞాపకం చేసుకోండి. గాడ్స్ కాలింగ్. దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలోకి ఉంచడానికే పిలిచినాడు. ఆయన మనల్ని ఏదో ఒక నీచుడుగానో ఒక తృణీకుడుగానో ఆయన మనం పిలవలేదు. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంగా మనల్ని పిలుచుకున్నాడు. ఆయన రక్తం చేత మనల్ని ఆయన కొన్నాడంటే మనం ఎంత విలువైన వాళ్ళం, మనం ఆయనకి ఎంత ప్రీతికరమైన వాళ్ళం, ఆయన ఉద్దేశాలు మన యొక్క ఎంత ఉన్నతంగా ఉన్నాయో, మనం చేసే ఈ అచ్చాపచ్చా ఎంత దేవుడికి ఏడుపు కలిగిస్తుంది. దేవుడికి మనకు అడ్డముగా కొన్ని ఉన్నాయా? మీకే కాదు, మనల్ని మేము పరీక్షించుకోవాలి. రెండంచుల కట్నం వాక్యం మీకు పొడుచుకుంటుంది, నాకు పొడుచుకుంటుంది. కానీ ఈ యొక్క మాటలు ప్రభువు చెప్తున్నాడు, నువ్వు ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం దుర్లభము. అయితే ప్రభు అన్నాడు, దీంతో చెప్పి దేవుడు ఎక్కడ కాంటాక్షన్ ముగించలా. అయితే దేవునికి సమస్తమును సాధ్యమే. సమస్తమును సాధ్యము చేయగలిగిన దేవుని మీద ఆధారపడి మన బలహీనతను, మన విగ్రహాలను మనం తొలగించుకొని దేవుని కృప మీద ఆధారపడడం. దేవునికి అసాధ్యమైనది లేదు. ఆయన సమస్తమును సాధ్యము చేయగలిగిన దేవుడి పరిశుద్ధ వాక్య భాగం మన ఎడుపులో దీవించి ఆశీర్వదించును. థ్యాంక్ యూ.